నెక్స్ట్ చూద్దాం. మాడుగుల. మాడుగుల అంటే అందరికీ గుర్తొచ్చేది నోరూరించే హల్వా. మాడుగుల హల్వా అనేది ఇంటర్నేషనల్ ఫేమస్. చాలా చక్కగా గోధుమల్ని నానబెట్టి చాలా గట్టిగా కలిగి తిప్పి ఈ హల్వాను తయారు చేస్తారు. ఒక రకమైన మసాలా దినుసులు కూడా వేస్తారు. నెయ్యిని వేసి ఈ హల్వాని తయారు చేస్తారు. మాడుగుల హల్వా అంత ఫేమస్. ఇక్కడ రాజకీయాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. మాడుగులకు సంబంధించి ప్రస్తుతం బూడి ముత్యాల నాయుడు సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో రాష్ట్ర మంత్రిగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. బూడి ముత్యాల నాయుడుకు సర్వేలు అనుకూలంగా ఉన్నాయి. ఆయనకి తిరగలేదు. తిరిగి ఆయన అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం చూద్దాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించి పీవీజీఆర్ కుమార్ ప్రస్తుతం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. అలాగే గవిరెడ్డి రామానాయుడు, ఈయన మాజీ ఎమ్మెల్యే, తిరిగి ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. పైలా ప్రసాద్ అనే ఒక అభ్యర్థి కూడా ఇప్పుడు రంగంలోకి వచ్చారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఈ ముగ్గురులో ఎవరికి టికెట్ దక్కుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది. అంటే కన్ఫర్మ్గా వీళ్ళకే వస్తుందని ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇంకా పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఎవరికి దక్కుతాయో మనం వేచి చూడాలి.